అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తికి సంజ్ఞాదేవి భార్య. మళ్ళీ అందులో చమత్కారం జరిగింది. ఆ సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క తేజస్సు భరించలేకపోయింది. సంగమకాలమునందు దంపతులు ప్రహృష్టంగా ఉంటే తప్ప తేజోవంతమైన సంతానం కలగదు. ఇంత తేజోమూర్తి అయిన సూర్యుడు సంజ్ఞాదేవి దగ్గరికి వస్తే ఒకసారి ఆవిడ తేజస్సు చూసి కన్నులు మూసుకుంది. అబ్బా, ఇంత తేజస్సా అని. ఆయన అన్నాడు, సంగమకాలమునందు నువ్వు నన్ను చూసినప్పుడు బాధతో కళ్ళు మూసుకున్నావు. అందుకే పరమధర్మాత్ముడైనప్పటికీ కూడా ఎవరిని చూడ్డానికి లోకం భయపడి కళ్ళు మూసేసుకుంటుందో వాడు కొడుకుగా వస్తాడు. సూర్యుడి గతి కాలము యమధర్మరాజు కొడుకుగా వచ్చాడు. సంజ్ఞాదేవి యందు సూర్యుడికి పుట్టిన కొడుకే యముడు. తర్వాత విలోల అయింది ఆవిడ సంజ్ఞాదేవి. వేరొక పర్యాయం. విలోల అంటే చంచలంగా చూసింది,